తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీ సీఎం చంద్రబాబు నారావారిపల్లెలో కుటుంబ సమేతంగా సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. తిరుపతి చెరువులకు, విజయవాడ కెనాల్స్ కు, విశాఖ బీచ్ కి ప్రసిద్ది అని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ మూడింటిని మెగా సిటీలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. వచ్చే ఏడాదిలో రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఆదాయాన్ని పెంచేలా చర్యలు చేపడతామన్నారు. హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ కంటే బాగా ఆవిలాల చెరువును అభివృద్ది చేస్తాడన్నారు. రాబోయే అన్ని ఎన్నికల్లో కూటమి ప్రభుత్వమే గెలవాలని, కూటమితోనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమని సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర ప్రజలకు కనుమ శుభాకాంక్షలు తెలిపారు. జీవన ప్రమాణాలు పెంచాలి, వీళ్ళ ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాం. ఇక్కడి నుంచి కందులవారిపల్లి, చంద్రమాపురం, రంగంపేట ఇవన్నీ కూడా 3 పంచాయతీలు ఒక పైలట్గా తీసుకున్నాం. ఆ పైలట్గా తీసుకొని ఏమేం చేయాలనో హోంవర్క్ చేసి ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టాం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. ఇక్కడే స్పెషల్ ఆఫీసర్ కూడా ఉంది, ఆవిడ బాగా చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. దీనిపైన వీళ్ళందరికీ వ్యక్తిగత మరుగుదొడ్లు, స్టాచ్యురేషన్తో పెన్షన్లు, రేషన్ కార్డులు, దీపం కనెక్షన్ ఇవన్నీ కూడా పూర్తి చేశాం. ఇప్పుడు ఉండే ఓహెచ్ఆర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి అక్కడి నుంచి రాబోయే రోజుల్లో మేము అది కందలేరు నుంచి ఇవ్వడం ఈ ఏరియాకు కూడా, లేకపోతే రేపు ఇక్కడ కళ్యాణ్ డ్యామ్ వస్తుంది ఇందులో నుంచి ఇవ్వాలన్నా ఇవన్నీ ఇస్తాం. ఈ 2 అయిన తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో ఉండే మొత్తం డ్రైనేజీలో వచ్చినటువంటి లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా, మురుగు కాలువలో వచ్చే నీళ్లన్నీ డిస్పోజల్ కూడా సైంటిఫిక్గా చేస్తాం. చెత్త కలెక్ట్ చేయడం 100% చేస్తున్నాం. దీంట్లో నుంచి సెగ్రిగేషన్ స్టార్ట్ చేశాం. 1 డ్రై, 2 పొడి. ఇంకొక పక్క వాటర్ వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, ఈ ప్రాంతంలో ఒకప్పుడు బాగా నీళ్లు ఉండేటివి, రాను రాను నీటి ఎద్దడి బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ నేను కళ్యాణ్ డ్యామ్కు ఒకప్పుడు నీళ్లన్నీ కళ్యాణ్ డ్యామ్ నుంచి కొండపైకి నీళ్లు ఇచ్చాం, కళ్యాణ్ డ్యామ్ నుంచి తిరుపతి కూడా నీళ్లు ఇచ్చాం. కానీ కళ్యాణ్ డ్యామ్ కూడా ఈ సంవత్సరం ఇంత వర్షాలు పడినా ఇంకా ఫుల్గా నీళ్లు రాలేదు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఏదైతే అందిరి నేవా చిత్తూరుకి వెళ్తుంది, నేవా కలుస్తుంది, ఈ సంవత్సరం కంప్లీట్ చేస్తాం. ఆ నీళ్లు ఒక పైప్ లైన్ ద్వారా మూలపల్లి రిజర్వాయర్ తీసుకొస్తాం. ఆ నుంచి కొండ్రెడ్డి కండిగా ఒక ఇది ఉంది, కణితిమడుగు ఇంకొకటి ఉంది, ఇంకొక పక్కన కళ్యాణ్ డ్యామ్కి వస్తాయి, నాగపట్లకి వెళ్తాయి, ఇక్కడి నుంచి కొట్టాల చెరువు కూడా వెళ్తాయి. కొట్టాల చెరువుకి వెళ్లాలంటే కోమటి చెరువు అని ఇక్కడ ఒకటి ఉంది. ఆ కోమటి చెరువుకు నీళ్లు పెడితే గ్రావిటీతో, స్వీపేజ్తో తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.